మీకు టెర్మినేటర్, సూపర్ మ్యాన్, అవెంజర్స్, బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇలాంటి గొప్ప ఫ్యాంటసీ హాలీవుడ్ సినిమాలు చూశారు కదా. బహుశా అన్నీ తెగ నచ్చేసి ఉంటాయి. చెడు ఎప్పుడు ఉధృతమైనా మంచి ఎక్కడో అక్కడ ఉద్భవం అవుతుందని, ప్రకృతి తన రక్షణ తానే చూసుకుంటుందని మీరు చూసిన సినిమాల్లో అంతర్లీనంగా ఉన్న అంతరార్థం. మీకు అలాంటి సినిమాలు నచ్చుతాయి అని అనుకుంటే మీరు తప్పక మిరాయి సినిమా చూడవలసింది. హాలీవుడ్కు ధీటుగా స్పీల్బర్గ్ లాంటి దర్శకులకు పోటీగా సాగిన సినిమా ఇది ఒకటని నా అభిప్రాయం. కథ కల్పితం, అభూత కల్పన అయినా కథనం అద్భుతంగా సాగింది. హిందూ పురాణాలను ఎక్కడ అవహేళన చేయకుండా తాము రాసుకున్న కళ లాంటి కథని ఒక కావ్యంగా అద్భుతంగా మలిచారు. ఇక సినిమా వివరాల్లోకి వస్తే, అశోకుని కాలం, అక్కడ 9 గ్రంథాల్లో నిక్షిప్తమైన అఖండ శక్తి అని, అన్నీ కలపోసి సమకూరిస్తే అమరత్వం లభిస్తుందన్న ఒక్క విశ్వాసంపై దుష్టశక్తిగా బ్లాక్ స్వాట్ రూపంలో ప్రయత్నం చేయడం, ఇలాంటిది భవిష్యత్తులో వస్తుందని ఊహించి దీనికి విరుగుడుగా ఒక కథానాయకుని జననానికి పురుడు పోసుకోవడం, దీనికి రామాయణ కాలం నాటి ఆయుధానికి జతపరచడం, 8 గ్రంథాలు లోబర్చుకున్న లామ 9వ గ్రంథం కోసం అన్వేషణలో దాన్ని కూడా సాధించే సమయంలో హీరో రావడం, ఇక అక్కడి నుంచి కథ మలుపులు తిరుగుతూ బలమైన ప్రతినాయకుడిని ఎదుర్కొనే సమయంలో బలహీనమైన కథానాయకుడికి ప్రకృతి సహకరించి తన శక్తిని అతనికి అండగా చేసి చెడు శక్తిని నిర్జింప చేయడంతో కథ ముగుస్తుంది. కథ ఇక్కడితో ఆగిపోలేదు. మరో చోట మరో దుష్టశక్తి పురుడు పోసుకుందన్నట్లు దగ్గుపాటి రాణా ఉన్న చిన్న సీన్ మరో సీక్వెల్ ఉంది అన్నట్టు దర్శకుని సూచన అర్థమవుతుంది. హీరోగా తేజ సజ్జా సహజంగా నటించారు. కొత్త హీరోయిన్ ముఖంలో పాత్రకు తగ్గట్టు ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. అగస్యమునిగా వేసిన జయరాం నాకు గొప్పగా అనిపించలేదు. ఒక మునికి ఉండాల్సిన మృదుత్వం, సహజత్వం ఆయనలో కనిపించలేదు. కొంచెం ఆ క్యారెక్టర్ వెకిలిగా అనిపించింది. ఇక శ్రియ క్యారెక్టర్ అద్భుతం. ఎప్పుడు క్లబ్ డ్యాన్స్లో చూసే ఆమెను మంచి ఆహభావాలు పలికించే పాత్ర రావడం తన నటనతో అబ్బురుపరిచింది. ఇక మిగతా పాత్రలు మామూలే, దర్శకుడు కథకు తగ్గట్టు మార్చుకున్నారు. చివరగా చెప్పవలసింది లామా, బ్లాక్ స్వాడ్గా నటించిన మంచు మనోజ్ పాత్రపై మంచి ఆకళింపు, తగ్గట్టు భావావేశాలు, పాత్రకు తగ్గట్టు ఉండాల్సిన గరగరమనే వాయిస్ నిజంగా స్క్రీన్ అంతా చెడుగుడాడేశాడు. తాను ఉన్నంతరకు దుష్టశక్తి ఎలా ఉంటుందో, ఒక దుర్మార్గపు ఆలోచన ఎంతటి వినాశనానికి దారి తీస్తుందో అన్న భావన కలిగేలా అతను పాత్రలో పరకాయ ప్రవేశం నటించడం ద్వారా తన సినీ జీవితంలో ఒక మైలురాయిని మలుచుకున్నాడు. ఇక సినిమాలో కథ కన్నా కథనంకు తగ్గట్టు విఎఫ్ఎక్స్ ఉండడం, అన్నిటికీ మించి అద్భుతమైన బీజిఎం ఉండడం, అది హాలీవుడ్ స్థాయి సినిమా స్థాయిని తగ్గట్టుగా ధీటుగా ఉండడం చాలా రక్తి కట్టింది. టెక్నికల్ విలువలతో తక్కువ బడ్జెట్లో ఇంత గొప్ప సినీ సునామీని సృష్టించవచ్చని దర్శకుడు తన ప్రతిభ ద్వారా నిరూపించాడు. అతని కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందని నా ప్రగాఢ విశ్వాసం. కొన్నాళ్ల పాటు ఫ్యాంటసీ సినిమాల ఒరవడిని సాగేలా ఈ సినిమా ప్రాణం పోసింది. మనం కూడా గొప్ప ఫ్యాంటసీ సినిమాలు చేసి సినిమా హాళ్లకు ప్రేక్షకులను రాబట్టగలమని నిరూపించిన సినిమా ఈ మిరాయి. తెలుగు సినిమా ప్రస్థానంలో మరో కలికితురాయి. తప్పకుండా థియేటర్లకు వెళ్ళి చూస్తేనే దీనిని ఆస్వాదించగలమని నా అభిప్రాయం. ఉషారాం.